హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి January 28 షూట్ చేసిన వీడియో అండి. ఈరోజు మా పాప బర్త్డే అండి, January 28. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసాను, హెడ్ బాత్ చేసుకున్నాను. సో పిల్లలు అయితే ఇంకా పడుకో ఉన్నారు, అత్తయ్య కూడా వచ్చారు పాప బర్త్డే అనేసి. సో అత్తయ్య కూడా పడుకో ఉన్నారు. సో హెడ్ బాత్ చేసిన వెంటనే పూజ గది అయితే క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ పెట్టి పూలు అయితే పెట్టేశాను. 6:15 అయింది. ఇది మా స్ట్రీట్ లొకేషను. ఇంకా ఎవరు లేచినట్టు లేరు. సో ఇంకా చీకటిగానే ఉంది 6:15కి, వింటర్ సీజన్ కదా. సో డే టైం తక్కువ, నైట్ టైం ఎక్కువ అన్నమాట వింటర్ సీజన్లో. సో 6:15 అయినా కూడా చీకటిగానే ఉంది. సో పాప అయితే లేచేసింది, హెడ్ బాత్ అయితే చేయించాను. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయ్. సో వాళ్ళ నాన్నగారు అయితే ఇంట్లో లేరండి, ఎస్టర్డే డ్యూటీకి వెళ్ళారు. సో మార్నింగ్ కాల్ చేసి ఇద్దరితో మాట్లాడినారు, పాప బర్త్డే కదా విష్ చేసినారు. సో పాపనైతే రెడీ చేసి స్కూల్కి అయితే పంపిస్తున్నాను. స్కూల్కి వెళ్ళే దారిలో గుడి ఉంటే ఇద్దరిని అక్కడికి తీసుకెళ్ళి దండం పెట్టుకోమని చెప్పాను. సో ఇద్దరు దండం పెట్టుకొని పాప అయితే బాబుకి బొట్టు పెడుతుంది. సో స్కూల్కి వెళ్ళే దారిలోనే ఈ టెంపుల్ ఉంది. సో అక్కడికైతే తీసుకెళ్ళినాను. అది అండి. సో ఈవినింగ్ అయితే వచ్చేసింది, పాప స్కూల్ నుంచి వచ్చేసింది. సో కేక్ అయితే వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అయితే పంపించారు, డ్యూటీలో ఉన్నారు. సో తను వస్తారు, లేట్ అవుతుంది, మీరు కట్ చేసేసండి అన్నారు. సో మేమైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇదండి పాపకి వచ్చిన కేకు, వేద వర్షిత. సో కేక్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. సో చుట్టుపక్కల పిల్లలు అయితే వచ్చేసారు, పాప ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. సో కేక్ కటింగ్ అయితే రెడీ చేస్తా అన్నారు. ఓకే అండి, ఇక్కడైతే నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు, ఫీవర్గా ఉంది. సో అందుకని నేనేం రెడీ అవ్వలేదు. సో పాప హ్యాపీనెస్ కోసం అనేసి ఇంకా కేక్ తెప్పించి వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ పిలిచి కేక్ అయితే కట్ చేయించేస్తున్నా. ఓకే అండి, బాయ్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బాయ్, మళ్ళీ కలుద్దాం. ఇంకా కేక్ కటింగ్ అయితే రెడీ చేసామండి. పిల్లలందరితో గ్రూప్ ఫోటో తీసి కొన్ని స్టిల్స్ అయితే ఫొటోస్ అయితే తీసాను పాపకి, పాప వాళ్ళ ఫ్రెండ్స్తో. సో ఈ వీడియోలో ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. పాపకి మా బాబు అయితే వాళ్ళ తమ్ముడు ఒక గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేస్తారు. ఆ గిఫ్ట్ అయితే కూడా చూపిస్తాను చూడండి. ఓకే అండి, బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్. లైవ్ వీడియో అయితే చూసేసండి. డ్యామేజ్ పెట్టుక ఏం కాలిపోదా? తీస్తా కదా పేపరా, ఫోటో అట్ట చూడండి, ఫోటో కదా కూర్చోండి, లేదంటే పిల్లలు బర్త్డే నువ్వు పెట్టాడు. ఇది అండి బర్త్డే వీడియో. సో వాళ్ళకి మెమరబుల్గా ఉండాలనేసి బాబు ప్రతి ఇయర్ పాప బర్త్డేకి బాబు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలనేసి, అది మేమున్నా లేకున్నా సో ఇప్పటి నుంచే అలవాటు చేశాను. వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయడము, వాళ్ళ సిస్టర్కి, వాళ్ళ అక్కకి. సో నేనైతే ఆ రోజు తీసిన ఫొటోస్తోనే ఫోటో ఫ్రేమ్ కట్టించాలనుకున్నా. అది బాబు చేతిగా పాపకి గిఫ్ట్ చేయించాలనుకున్నాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నైట్ అయితే 10కి అలా వాళ్ళ నాన్న వచ్చారు. సో వాళ్ళ నాన్న వాళ్ళ పిల్లలకి
ఈ గిఫ్ట్ అయితే తెచ్చారండి. చిన్న పప్పి గాజు బాక్స్లో లైటింగ్ది. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మా పాపకి ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టైం అయితే 10:30 అయిపోయింది. ఓకే, బాయ్.